ఒకప్పుడు పల్లెల ప్రగతికి సోపానాలుగా నిలిచిన గ్రామ అభివృద్ధి కమిటీల లక్ష్యం పక్కదారి పడుతుందా? ఐక్యతకు మారుపేరుగా నిలిచిన విడిసీలు గ్రామాల్లో నియంతలా వ్యవహరిస్తున్నాయా? నిజామాబాద్ జిల్లాలో విడిసీల ఆగడాలు ఎప్పుడు ఇవే అనుమానాలను కలిగిస్తున్నాయి. గ్రామ అభివృద్ధి కమిటీలకు కేరాఫ్ గా పిలిచే నిజామాబాద్ జిల్లాలో విడిసీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కమిటీలను రద్దు చేయాలంటూ కుల సంఘాలు ఏకమై పోరుబాటు పట్టడం విడిసీల నియంత పోకడలకు అద్దం పడుతుంది. నిజామాబాద్ జిల్లా గ్రామ అభివృద్ధి కమిటీలకు పెట్టింది పేరు. ఎన్నో గ్రామాలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది ఈ గ్రామ అభివృద్ధి కమిటీలే. అంకాపూర్, అంసాపూర్, మునిపల్లి లాంటి గ్రామాలు అంతలా పేరు సాధించాయి అంటే అందుకు కారణం గ్రామ అభివృద్ధి కమిటీలు. ఊర్లో అన్ని కులాల నుండి ఒక్కొక్క పెద్ద మనిషి చొప్పున ఏర్పాటైన కమిటీలదే ఆ ఊరిలో పెత్తనం. వీడీసీల మాట శిలాశాసనం. సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నవారు పేరుకు మాత్రమే. వీడీసీ గీసిన గీతను ప్రజాప్రతినిధులు కూడా పాటించాల్సిందే. ఇలా ఊరు కట్టుబాట్లను కాపాడుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దాయి విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు. అసలు గ్రామ అభివృద్ధి కమిటీలు నిజామాబాద్ జిల్లాలోనే పురుడు పోసుకున్నాయి. అయితే అదంతా ఇప్పుడు గతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో వీడీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీలదే హవా. కానీ ఇటీవల కొన్ని గ్రామాల్లో వీడీసీలు చెలరేగిపోతున్నాయి. వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వీడీసీ ముసుగులో వీరు చట్టాలను, అధికారులను ఏమాత్రం లెక్క చేయట్లేదన్న విమర్శలున్నాయి. జిల్లాలో తాళ్ల రాంపూర్లో గీత కార్మికులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది వీడీసీ. అది కూడా తాము చెప్పిన టైంలోపు ఇవ్వాలని హుకుం జారీ చేసింది. దీనికి గౌడ కుటుంబాలు ససేమీరా అనడంతో వారిని వేధింపులకు గురిచేసింది. ఏకంగా గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేసింది. ఈత చెట్లు కాదు, తాటి చెట్ల కళ్ళు మాత్రమే అమ్మాలని ఆదేశించింది. అంతటితో ఆగకుండా శ్రీరామనవమి రోజు గీత కార్మిక కుటుంబాలకు చెందిన మహిళలను ఆలయంలో పూజలకు అనుమతించలేదు. దీంతో వివాదం ముదిరింది. ఆ తర్వాత బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్లో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. వీడీసీ పేరు మీద కొన్ని గ్రామాలలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు క్షేమకరం కాదు. ఈ వీడీసీ కమిటీలో ఆలోచించాల్సిన విషయం ఏమంటే, వీడీసీ అనేది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. మీరు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ గురించి, డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. కానీ ఈ ఒక్కొక్కరిని సింగల్గా చేసి వారి మీద కుల బహిష్కరణలు చేసి మరి వాళ్ళ మీద జుర్మానాలు వేసి మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇది చేయడం క్షేమకరం కాదు. 3 ఏళ్లలో జరిగిన ఘటనలు చూస్తే గ్రామ అభివృద్ధి కమిటీలు చేసిన అరాచకాలు విస్తుపోయేలా ఉన్నాయి. నందిపేట మండలం షాపూర్ గ్రామంలో 80 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు. 2 ఏళ్ల క్రితం జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామంలో వృద్ధ దంపతులను గ్రామ బహిష్కరణ చేసింది వీడీసీ. గ్రామానికి చెందిన చింతపల్లి గంగారెడ్డి, రాజవ్వ దంపతులు తమ సొంత స్థలాన్ని గ్రామం కోసం ఇవ్వాలని అడగగా వారు నిరాకరించారు. దీంతో వారి స్థలంలో అక్రమ నిర్మాణం చేయటమే కాదు, వారిని బహిష్కరణ చేశారు వీడీసీ పెద్దలు. అదే సంవత్సరం తమ తండాకు చెందిన 40 కుటుంబాలను సర్పంచ్ బహిష్కరించారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుల్జర్ తండాకు చెందిన 40 కుటుంబాలు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2005లో కూడా ఇలాగే బహిష్కరణ చేస్తే అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఆ తండా వాసులు. 2 ఏళ్ల క్రితం ఆర్మూరు మండలం పిప్రిలో గ్రామ అభివృద్ధి కమిటీ మత్స్యకార కులానికి చెందిన 38 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు.